ఏమండి, అవసరం మనది, అవకాశం తనది. ఏమీ చేయలేం, తను చెప్పింది చేయడం తప్ప. నీలాంబరి, నువ్వు అడిగినట్టు చెయ్యడానికి నేను సిద్ధమే. నీ మాటకి మేం తల వంచుతాం, కానీ నువ్వే ఒకరి ముందు తల వంచుతానంటే మేము ఒప్పుకోమమ్మా. అవును మామ్, ఈ విషయంలో నేను బ్రో ఒకే మాట మీద ఉంటాం. అంటే అమ్మ మాటని కాదంటున్నారు, అంతేగా? అది అమ్మా, ఏ రోజైతే పార్వతి మెడలో తాలి కట్టానో అప్పుడే తన నాలో సగం. ఏం చేసైనా సరే పార్వతిని విడిపించుకొస్తాను. ఎలా తీసుకొస్తావు బావా? ఐశ్వర్య, అవును మహి, బావ ఎలా తీసుకొస్తాడో ఇప్పుడే చెప్పాలి. ఏ దారి లేదు కాబట్టే ఆంటీ ఈ నిర్ణయానికొచ్చారు. లేకపోతే ఆంటీ ఓటమిని ఒప్పుకుంటుందా? ఇంతకు ముందేమన్నావు, ఇప్పుడేమంటున్నావు? టైం మహి, టైం చాలా విలువైంది. అదెంతంటే తెల్లవారితే ఘట్టమనేని పరువు ప్రతిష్ట పోయేంత. ఇంకా లేట్ చేస్తే పార్వతితో పాటు పార్వతి కడుపులో పెరుగుతున్న బిడ్డకి హాని కలిగేంత. పరిస్థితులకు తగినట్టు మనం మారాలి, కాని మనకి నచ్చినట్టు పరిస్థితులు మారు మహి. ఏం చెప్పావు ఐశ్వర్య? అఖిలాంటి తల్లి కాబట్టి దేవ పార్వతుల గురించి ఆలోచిస్తుంది, కానీ ఐశ్వర్య కాబోయే తల్లి కాబట్టి పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచిస్తుంది. మరి నేను ఈ కుటుంబం గురించి ఆలోచిస్తాను కాబట్టి మీరందరూ బాగుండాలని, మీ అందరిలో నేనుండాలని అనుకుంటున్నాను. నిజమేనమ్మా, నీ మంచితనం గురించి పుస్తకం రాస్తే రామాయణం మహాభారతం కంటే పెద్ద పుస్తకం అవుతుంది. చీపురాంటీ, నువ్వు ఎంత ఎటకారంగా మాట్లాడినా అదే నిజం. పాయింట్ నెంబర్ 1, పార్వతిని నేను దొంగతనం చేయమని చెప్పానా? పాయింట్ నెంబర్ 2, ఐశ్వర్యని పోలీస్ స్టేషన్ కి వెళ్లకుండా ఆపి మీ పరువు కాపాడింది ఎవరు? నేను కాదా? అండ్ పాయింట్ నెంబర్ 3, ఇప్పుడు పార్వతిని బయటికి తీసుకురావడానికి మీకంటే తాపత్రయం ఎక్కువ పడుతుంది నేను. ఇవన్నీ గుర్తించకుండా చంపేస్తాను, పొడి చేస్తానని మీద మీదకి వస్తారేంటి? మీ అందరినీ బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను మీ ఇంటికి గెస్ట్ గా వస్తాను అంటున్నాను. అప్పుడు అందరూ ఎంచక్కా కలిసి ఉండొచ్చు. ఏ రాయి అయితే నేను తల్లి పళ్ళు ఉడగొట్టుకోవడానికి? పెదబాబు చెంప పగలగొట్టింది సరిపోలేదనుకుంటా. చిన్నబాబు, ఇప్పుడు నువ్వు కూడా 4 తగిలించి అఖిలక్క కాళ్ళ ముందు పడే. గెస్ట్ గా ఉంటాను అంటే గెంటే అంటున్నావేంటి చిప్రాంటి? నువ్విక్కడుంటే గెస్ట్ గా కాదే, చీడ పురుగును చూసినట్టు చూస్తాం.
ప్రేమ, అనురాగం, ఆప్యాయత గురించి తెలిసిన వాళ్ళకే ఈ ఇంట్లో చోటు ఉంటుంది. చీడ పురుగు కాకపోతే పేడ పురుగు అనుకో. నన్ను ఇక్కడ ఉండనిస్తే చాలు మహి. మహి, తనొక మూలన పడుంటాను అంటుంది కదా, ఉండనివ్వండి. ఇప్పుడు పార్వతి బయటికి రావడం గురించి మాత్రమే మనం ఆలోచించాలి గాని నీలాంబరి గురించి కాదు. అవును చిన్నబాబు, మా నీలాంబరితో ఉంటే పక్కలో పామును పెట్టుకున్నట్టే అని నీ అభిప్రాయం, అంతే కదా? పాము కాటేస్తుందని తెలుసు గాని జాగ్రత్తగా ఉంటే అది ఎంత పెద్ద పామైనా ఏమీ చెయ్యలేదు. పామైతే కాటేయడానికి వచ్చిందంటే పడగ మీద కొడితే చస్తుంది. కానీ ఇది ముసలం. ఎప్పుడు ఎక్కడ పుట్టి ఏం చేస్తుందో తెలుసుకోలేము. ఎగ్జాక్ట్లీ మహి, యూఆర్ సో బ్రిలియంట్ మహి. నేను ఇక్కడికి వచ్చేది మీరిచ్చే కాఫీలు టీలు తాగి విష్ణువుల పాన్పు మీద పడుకోవాలనుకుంటే మీ పొరపాటే. హ, నువ్వు నాకు పేరు పెట్టావు గుర్తుందా? అదే శూర్పణఖ అని. ఎస్, నేను శూర్పణఖని. శూర్పణఖనని గర్వంగా చెప్పుకుంటున్నావేంటే? అది చచ్చినట్టే నువ్వు కూడా దిక్కులేని చావు చేస్తావు. రామాయణాన్ని నువ్వలా అర్థం చేసుకున్నావా మహి? నువ్వు మీరందరూ తెలుసుకోవాల్సిన పరమార్థం ఏంటంటే, వట్స్ రామాయణంలోకి శూర్పణఖ రాగానే కథంతా మారిపోయింది. రావణాసురుడు సీతని ఎత్తుకెళ్లడంతో సీతారాముల ఎడబాటు, చివరికి సీతమ్మ భూదేవిలో ఐక్యమయ్యేంత వరకు ఆ సమస్య తీరలేదు. నీకు విషయం గుర్తుందా? ఆనాటి శూర్పణఖ సీతారాముల్ని విడదీస్తే ఈ శూర్పణఖ ఈ ఇంట్లో అన్నాదమ్ముల్ని, దేవ పార్వతుల్ని విడదీస్తుంది. నేను ఇక్కడున్నా బయటున్నా చేసేది ఇదే, జరిగేది కూడా ఇదే. అది ఈ జన్మకు జరగదు. ఒక అమ్మ కడుపున పుట్టని రామలక్ష్మణులే అలా ఉంటే, ఒకే అమ్మ కడుపున పుట్టిన మేమింకెలా ఉంటామో ఆలోచించు. ఇంక నేను పార్వతి అంటావా? శరీరాలు వేరు కావచ్చు కానీ ప్రాణం ఒక్కటే. అంత నమ్మకం ఉంది కదా బావగారు. ముందు పార్వతిని కాపాడుకుందాం, నీలాంబర్ని ఇక్కడే ఉండనిద్దాం. అవును పెదబాబు, మహా అయితే తనిక్కడుండే ఏం చేస్తుంది? అప్పుడప్పుడు బాధ పెట్టడం తప్ప. శభాష్ ఆంటీ, మీ నమ్మకం చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది. సరే, నేనిక్కడ 3 నెలలుంటాను. ఈ 3 నెలల్లో మీరు ఎవ్వరూ విడిపోకుండా ఉంటే, అదే ఈ ఇంట్లో వారసులొచ్చే టైంకి మీరందరూ కలిసి ఉంటే, ఈ ఆస్తి మొత్తాన్ని పువ్వుల్లో పెట్టి మీ చేతుల్లో పెడతా. అఖిలాండేశ్వరి ఆంటీ కాళ్ళు పట్టుకుని క్షమించమని అడుగుతాను. ఆస్తి మొత్తాన్ని సొంతం చేస్తావా? అసలు నీలాంటి దాని మాటలు ఎలా నమ్ముతామే? సరే, మీరు నన్ను నమ్మద్దు, ఈ అగ్రిమెంట్ పేపర్స్ ని మీరు నమ్మండి. మీరన్నట్టు ఎన్ని కష్టాలు వచ్చినా కలిసి ఉంటాము అనే నమ్మకం మీకుంటే ఈ పేపర్స్ మీద సంతకం చేయండి. ఏంటి ఐశ్వర్య, నీ నోటి నుండి కూడా మాట రావడం లేదు. మీ వాళ్ళెవరికి నమ్మకం లేదా?
ఆలోచిస్తున్నారు? సంతకం పెట్టండి. భయం ఎందుకు ఆంటీ? ఇక్కడ నా దగ్గర 2 సెట్ల డాక్యుమెంట్స్ ఉన్నాయి. రెండిట్లో మీ సంతకాలు నా సంతకాలు ఉంటాయి. ఎవరి కాపీ వాళ్ళ దగ్గర ఉంటుంది. మీరు గెలిస్తే ఇప్పుడు పార్వతితో పాటు మీ యావదాస్తి మీకొస్తుంది. అదే నేను గెలిస్తే ఘట్టమనేని అఖిలాండేశ్వరి మీద గెలిచాను అనే తృప్తి నాకు మిగులుతుంది. ఏంటి దేవా, మీ అమ్మ ఎక్కడ ఓడిపోతుందో అని భయపడుతున్నావా? లేదు, మా అమ్మ మేమున్నంత వరకు ఓడిపోదు. పెద్ద బాబు, చిన్నబాబు, సంతకాలు పెట్టండి. నీలాంబరికి ఓడిపోవాలని కుతూహలంగా ఉన్నట్టుంది. తన సరదా మనమెందుకు కాదనాలి? ఇంటికి వారసుడితో పాటు ఆస్తి కూడా వస్తుంది. మీరిద్దరూ రామలక్ష్మణుల్లాంటి వాళ్లే కాదు, మీరే రామలక్ష్మణులని లోకానికి చాటి చెప్పండి. అవును మహి, సంతకం పెట్టు. బావా, నువ్వు కూడా పెట్టు. అమ్మ అడగకుండానే అన్నీ చేసే మీరు ఇప్పుడు అమ్మ చెప్తుంటే ఆలోచిస్తారేంటి నాన్నా? పెద్దబాబు, ఆంటీ సైన్ చేయండి. హా, పెట్టండి ఆంటీ. మా ఇన్ని రోజులు మీరు బలం అనుకున్న మీ అనుబంధాల్నే మీ బలహీనతలని తెలిసి ఇలా ప్లాన్ చేశానంటీ. ఆలోచిస్తున్నావేంటి పెద్దబాబు?
చీపురంటి కానీ సైన్ చేయి. ఆంటీ ఆంటీ ఉదయానికల్లా పార్వతి ఇంట్లో ఉంటుంది. పార్వతితో పాటు నేను కూడా. చీపురాంటీ నేనొచ్చేసరికి హారతి పళ్ళెం రెడీ చేసి పెట్టుకో. ఏ హారతి కాదే, నీ నోట్లో ఎండ్రిని పోయడానికి రెడీ చేస్తానే. ఘాటుగా ఉంటుందేమో ఆంటీ. ఒక పని చెయ్యి, దానిలో చాక్లెట్ ఫ్లేవర్ ఉందేమో కనుక్కో. ట్రై చెయ్యే. బాయ్ ఆంటీ, వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ. ఎందుకమ్మా సంతకాలు పెట్టించావు? నేను పార్వతిని తీసుకురావాలని చేతకాని వాడిని అనుకున్నావా? చెప్పాను కదా పెద్ద బాబు, ఈ కుటుంబం నాకు అండగా ఉన్నంత వరకు ఎవ్వరం విడిపోవనే నమ్మకం నాకుంది. పార్వతిని దూరం చేసుకోకూడదు, అందరం కలిసి ఉండాలనే కదా ఇక్కడికొచ్చాం. ఇప్పుడు అందరం కలిసి ఉండి నీలాంబరి మీద గెలుపు సాధించాలి. తల వంచుకొని బ్రతికే గండం అయితే గడిచింది, కానీ ముందు ముందు ఆ నీలాంబరి ఏం చేస్తుందో. మీరు అనుకున్నట్టు జరగదా ఆంటీ? ఈ కుటుంబం విడిపోతేనే అందరూ ఆనందంగా ఉంటారు. నన్ను క్షమించండి.